భార్య అంటే నాకు ప్రాణం. నా భార్య అమూల్య లేకపోతే నేను లేను. అమూల్య నా జీవితం. ఈ వైపున ఇక్కడికి దగ్గరలో మాకుళ్ళమ్మని ఒక తల్లు ఉంది. ఆవిడ దగ్గరికెళ్ళి మీ సమస్య చెప్పండి. ఏదో ఒకరోజు నీ దర్శన భాగ్యం కలుగుతుందనే ఆశతోనే ఎదురుచూస్తున్నాను. స్వామి, ఈవిడేంటి ఏం మాట్లాడకుండా నన్నే చూస్తున్నారు? అమ్మవారు అప్పుడప్పుడు అలాగే ఉంటారు. దైవదృష్టిలో ఉన్నప్పుడు అమ్మ ఎవరితోనూ మాట్లాడరు. మీ సమస్య ఏంటో నాతో చెప్పండి. నా భర్తనెవరో కిడ్నాప్ చేశారు. ఆయన ఎక్కడున్నారో ఏమిటో తెలియట్లేదు. ఈ మాకుళ్ళమ్మ గురించి తెలిసి మా సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్తారేమోనన్న ఆశతో వచ్చాము. సరేనమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. నీ భర్తకు సంబంధించిన వస్తువు నీ దగ్గర ఏదైనా ఉందా? ఉంది స్వామి. ఇదిగోండి స్వామి. ఆ తాడుని ఈ కుండ మధ్య భాగంలో వేయండమ్మా. ఇప్పుడు నీ చేతుల్ని ఆ కుండకు ఆనించమ్మా.
నీ భర్త అతనే కదమ్మా? ఆ, అవును స్వామి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు స్వామి? ఆ కుండలో ఉన్న తాడును చూడమ్మా, నీకే తెలుస్తుంది. ఇప్పుడు ఆ తాడు ఎటువైపు దారి చూపిస్తుందో నీ భర్త అటువైపే ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు. సరే స్వామి, ఇప్పుడే వెళ్ళి నా భర్త నేను విడిపించుకుంటాను. వస్తాను స్వామి. మురళి గారు పదండి. వినోదిని నందనుతే గిరివరవింద్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేచితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపద్దిని శైలసుతే. ఏంటమ్మా, ఏమైంది అలా ఉన్నారు? అమ్మా అమ్మా అమ్మేది ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మ ఏంటి? ఏమైందమ్మా? మీరు ఎవరి గురించి అంటున్నారు? ఇంకెవరి గురించి? ఇప్పుడు వచ్చిన ఆ మహాతల్లి గురించి. ఆమె తన భర్తను ఎవరో తీసుకెళ్లిపోయారంటూ వచ్చింది. అంజనం వేసి చెప్పేసరికి వెళ్ళిపోయింది. ఆవిడ ఎవరో కాదు, ఈ ప్రపంచానికే వెలుగు చూపించే ఆ జగన్మాత. సాక్షాత్తు ఆ మహాశక్తే ఆమె రూపంలో ఇక్కడికొచ్చింది. మురళి గారు, వెంటనే పార్థు గారిని ఎలాగైనా విడిపించాలి. పదండి. ఆగమ్మా, ఎందుకైనా మంచిది మనతో పాటు పోలీసులు కూడా తీసుకువెళ్తామమ్మా. సరే పదండి. ఒక వైద్యుడింకో వైద్యుడికి వైద్యం చేసినట్టు ఆ తల్లికి మనం దారి చెప్పడమా? ఆ తల్లి మనల్ని కటాక్షించటానికే వచ్చింది. ఒరేయ్, చుట్టూ ఉన్న ప్రకృతి అమ్మను చూశామన్న ఆనందం కంటే అమ్మ బాధని చూశామని కన్నీళ్లు కారుస్తుందిరా. ఈ ప్రకృతి మాత అమ్మ మాటలు విన్నామన్న పులకరింపు కంటే అమ్మ ఆగ్రహం ఎక్కడ చూడాల్సొస్తుందోనని వణికిపోతోందిరా. వెంటనే మనం ఆ తల్లిని వెతికి పట్టుకోవాలి. పదండి పదండి. రే, అమ్మయ్య గారు వస్తున్నారు. ఇవన్నీ దాచండి, దాచండి త్వరగా. చూడు, ఆ భవాని ఎక్కడున్నా మనం పట్టుకోవాలి. పార్థు గారిని సేఫ్గా తీసుకొచ్చి అమూల్య గారికి అప్పచెప్పాలి. హలో ఎస్ఐ గారు, ఇక్కడ ఏ ఫోన్ పనిచేయదు. సెల్ టవర్ ని కూల్చేశారు కదా, మీరు మరి అంత యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమండి, మా ఆయన నాకు కనిపించారు. ఏంటమ్మా, మీ ఆయన కనిపించారా? అవును సార్, ఆయన్ని బంధించారు. ఆయనున్న గదిలో గోడ మీద నా పేరు కూడా రాశారు. సార్, ముందు మీరు త్వరగా పదండి, ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను. మీ ఆయనుండే చోటు కూడా నీకు తెలుసమ్మా? నాకు తెలుసు సార్. నీకింత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారమ్మా? ఆ మాకుళ్ళమ్మ తల్లిచ్చింది. మాకుళ్ళమ్మ తల్లే? ఆ బండ మీద అమ్మవారి దగ్గర ప్రసాదం ఇచ్చి భక్తుల్ని ఆశీర్వదిస్తుంది ఆవిడ. ఆ, ఏమిటమ్మా ఇది? ఆవిడ చెప్పడం ఏంటి? ఆవిడేమైనా మీ భర్తను చూసిందా? లేదండి, నాకు నా భర్తను చూపించింది. అక్కడ ఆవిడ దగ్గరుండే మట్టి కుండలో పార్థు గారు ఎక్కడున్నారనేది నేను చూశాను. చూడమ్మా, అవన్నీ మూఢనమ్మకాలు. వాటిని పట్టుకుని మనం నమ్మకూడదు. నాకు మాత్రం నమ్మకం ఉందండి. ఇదిగోండి, ఇలాగే స్ట్రైట్ గా వెళ్ళి కొంచెం కుడివైపు తిరిగితే ఒక దారి కనపడుతుంది. అదే దారిలో కాస్త ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దాటి వెళ్తే పార్థు గారు ఉండే చోటుకి వెళ్ళొచ్చు.
నేను చూసిన ఆ కుండలో కూడా అదే సూచన వచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళామంటే భవానీ దొరికిపోతాడు. తర్వాత మనమే ఈవిడి గారి భర్తని చూపించామంటూ ఆ భవానీ మన పని చెప్తాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే ఫోన్ కూడా పనిచేయటం లేదు. ఏంటండి ఆలోచిస్తున్నారు? పదండి, ఆయన తీసుకొద్దాం. అది కాదమ్మా, ఏది కాదండి, ముందు మీరు పదండి చెప్తాను. మేము ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి. ఇంకా ఎంత టైం కావాలి సార్? ఇప్పటికే 72 గంటలైపోయింది. ఇంతమంది ఉండి కూడా పార్థుగా రాజుకి కొంచెం కూడా కనిపెట్టలేకపోయారు. నేను కనిపెట్టి మీకు చెప్తుంటే మీరేమో సరిగ్గా పట్టించుకోవడం లేదు. అసలు మీరు పోలీసులా కాదు, ఆ భవానీ కింద పనిచేస్తున్నట్టుంది. అది కాదమూల్య గారు, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ భవానీ మీరు చెప్పిన వైపు లేడు, ఇటువైపు ఉన్నాడు. లేదు సార్, మీకేదో తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పార్థు గారు ఖచ్చితంగా నేను చెప్పిన వైపే ఉన్నారు. లేదండి, ఇటువైపే ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్లి వెతక్కుండా మరి మీరు ఇక్కడే ఉండి గోళి గిల్లుకుంటూ ఎందుకు కూర్చున్నారు? అంటే మీకు పార్థు గారంటే నిర్లక్ష్యం. మా ఆయనకేమైపోయినా మీకు పర్వాలేదు. ఆ భవానీ మా ఆయన్ని ఏం చేసినా పర్వాలేదు, అంతే కదా? ఆఖరిసరిగా అడుగుతున్నాను సార్, మీరు వస్తారా రారా? ఒక్క నిమిషం అమ్మా, మేమెక్కడికైనా వెళ్ళేటప్పుడు మా పై ఆఫీసర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి ఓ కానిస్టేబుల్ ని పంపించి మనం బయలుదేరదాం. రేయ్, నువ్వు షార్ట్ కట్ లో స్పీడ్ గా భవానీ దగ్గరికి వెళ్ళి ఆ పార్థో వాళ్ళ ఆవిడ మిమ్మల్ని కనిపెట్టి పోలీసుల్ని తీసుకుని వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఓకే సార్. ఓ, వెళ్ళు వెళ్ళు. కానిస్టేబుల్, నువ్వు తొందరగా వెళ్ళి ఎస్పీ గారికి చెప్పి అక్కడే ఉండు. ఓకే సార్, ఓకే. పదనమ్మా, వెళ్దాం. అమూల్య, ఎక్కడున్నావు అమూల్య? నిన్ను చూడాలని ఉంది అమూల్య, కానీ వీలు కాదని నాకు తెలుసు. కనీసం నీ పెయింటింగ్లోనైనా నిన్ను చూసుకుంటాను. ఈ కానిస్టేబుల్ గడు భవానీ అన్నకు విషయం చెప్పాడో లేదో. తొందరగా భవానీ అన్నని కలిసి విషయం చెప్పాలి. ఎందుకైనా మంచిది ఇక్కడే కాస్త టైం వేస్ట్ చేద్దాం. అంతలోపు ఆ కానిస్టేబుల్ వెళ్లి భవానీ అన్నతో విషయం చెప్పేస్తాడు. ఏంటి డ్రైవర్ ఇది? ఎడ్ల బండి కంటే చాలా స్లోగా వెళ్తున్నారేంటి? కాస్త స్పీడ్గా పోనివ్వండి. చూడమ్మా, ఈ అడవిలో ఏ జంతువు వచ్చి బండి కింద పడుతుందో తెలియదు. అందుకే ఈ రోడ్లో కాస్త స్లోగా వెళ్ళటం మంచిది. వాడు పరిగెత్తుకుంటూ వెళ్లి భవానీ అన్నకు చెప్పేలోపే మేమంతా వెళ్లేలా ఉన్నాం. ఒకవేళ ముందే మేం వెళ్ళామంటే ఈవిడి గారి కోసమైనా డ్యూటీ ప్రకారం ఆ భవానీతో గొడవ పడాల్సి వస్తుంది. ఈవిడి గారి భర్తను రక్షించుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భవానీ చేతులు మేము అయిపోతాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐడియా. ఇప్పుడు కనిపించే ఆ ముళ్ల కంపలోకి కారు పోనిస్తే టైర్ పంచర్ అవుతుంది. అప్పుడు ఇక్కడే కాస్త టైం వేస్ట్ చేయొచ్చు.
ఏం డ్రైవర్ ఏమైంది? టైర్ పంచర్ అయింది సార్. సరే సరే తొందరగా టైం మార్చు, అర్జెంటుగా వెళ్ళాలి. అలాగే సార్. ఏంటి ఎస్ఐ గారు ఇది? అనవసరంగా అడ్డదారిలో వచ్చి తప్పు చేశారు. అయినా మెయిన్ రోడ్ ఉండగా ఈ దారిలో ఎందుకు వచ్చారు? చూడండమ్మా, మీరు చెప్పిన ప్లేస్కి షార్ట్ కట్లో వెళుతున్నాం. అదే మెయిన్ రోడ్ అయితే అరగంట సేపు టైం ఎక్కువ పడుతుంది. అయినా ఎంతసేపు అమ్మా? నువ్వు చూస్తూ ఉండు, 5 నిమిషాల్లో టైర్ మార్చేస్తాం. ఏంటి మురళి గారు ఇది? భారత్ గారిని కాపాడడానికి వెళ్తుంటే ఈ ఆటంకాలేంటి? రే, వీలైనంత నెమ్మదిగా టైర్ మార్చు, అర్థమైందా? అలాగే సార్. ఏంద్రా, నీ పెళ్ళం బొమ్మ గీస్తున్నావా? సరే గీసుకో గీసుకో, నీకోసం చాయ్ తెచ్చినా, తాగు. వీళ్ళ దగ్గరకు వచ్చి తప్పు చేశామేమో అనిపిస్తోంది మురళి గారు. మనం మాత్రమే వెళ్ళుంటే ఈ పాటికి పార్థు గారిని కనిపెట్టి కాపాడేవాళ్ళమేమో. బాబు తప్పుకో తప్పుకో. అబ్బో, వీడెవడో చాలా హుషారుగా ఉన్నాడే. అంతా రెడీ అయిపోయింది, పదండి పదండి. ఏంటమ్మా, మీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారేంటి? ఎస్ఐ గారు, ముందు మీరు వెహికల్ ఎక్కండి. మీ వాళ్ళ డ్రైవింగ్ మీద నాకు నమ్మకం లేదు. చాలా స్లోగా వెళ్తున్నారు. అది కాదమ్మా, నేను చెప్పేది వినండి. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, ముందు కూర్చోండి.
అయ్య బాబోయ్, ఆ భవానీ అన్న పార్థుని ఈ ఇంట్లోనే దాచానని చెప్పాడు. ఈవిడి గారేమో ఏకంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అయిపోయింది. ఈ రోజు భవానీ అన్న చేతిలో నేను బలవటం కన్ఫర్మ్. ఎస్ఐ గారు, ఇదే ఈ ఇంటినే నేను నీళ్లకుండలో చూసింది. పార్థు గారు ఇందులోనే ఉన్నారు. పార్థు గారు,